హనుమాన్ తో బాలీవుడ్ దృష్టిలో పడ్డాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. అందుకే అతని నెక్స్ట్ మూవీపై కన్నేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ పక్కా ప్లాన్ తోనే రాబోతోంది. దీంతో బీ టౌన్ లో మిరాయి లెక్కలు మారిపోతున్నాయి. నార్త్ బెల్ట్ లో తేజ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రొడక్షన్ హౌస్ ఏది? చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిలిం 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. 2024 సంక్రాంతికి టఫ్ పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడింది. ఇక్కడే కాదు, బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు ఇటు హీరో తేజకు నార్త్ బెల్ట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో బిజీ కాగా తేజ సజ్జా నెక్స్ట్ మరో పాన్ ఇండియా ఫిలిం మిరాయి ను రెడీ చేస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయి. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటగనిస్ట్ గా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ బొమ్మపై ఎక్స్పెక్టేషన్స్ స్కైని తాకేలా ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మిరాయి విఎఫ్ఎక్స్ కొంత షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ 18నే ప్రేక్షకులు ముందుకు రావాల్సిన ఈ సినిమా ఆగస్టు 1కి అక్కడి నుంచి సెప్టెంబర్ 5కి ఫైనల్ చేసుకుంది. ఇప్పుడు కూడా డిలే కావచ్చు అన్న వార్తలకు చెక్ పెడుతూ ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ఈ నెల 26న వైబ్ ఉంది అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి టీజర్ అండ్ గ్లిమ్స్. ఇక్కడే కాదు, బాలీవుడ్ లోనూ ప్రకంపనలు స్టార్ట్ చేశాయి. హనుమాన్ రిజల్ట్ చూసిన ప్రముఖ ప్రొడ్యూసర్ ఈ సినిమాపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. ఈ సినిమా నార్త్ హక్కుల కోసం కరణ్ జోహార్ పావులు కదుపుతున్నాడని టాక్. ఇప్పటికే బాహుబలి, దేవర లాంటి చిత్రాలతో ప్రాఫిట్ చూసిన కరణ్ జోహార్ ఈ సినిమా రైట్స్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో చర్చలు జరుపుతున్నాడని బజ్. ఈ డీల్ సెట్ అయితే బాలీవుడ్ లో తేజ సజ్జా మిరాయికు వేరే లెవెల్ అటెన్షన్ క్రియేట్ కావడమే కాదు, బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా మారే ఛాన్స్ ఉంది. మూవీ కొత్త లీగ్ లోకి ఎంటర్ కావడమే కాదు, మార్కెట్ పరంగా మరింత పెద్ద సినిమాగా మారుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.